ఈ కెనాన్ ప్రింటర్లో తరచుగా వచ్చే ఒక సమస్య ఏంటంటే P07. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆల్రెడీ P07 అని చేంజ్ అవ్వకుంటుంది, మారుతుంది. సో ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మన ప్రింటర్ను పవర్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత పవర్ స్విచ్ను పట్టుకొని స్టాప్ స్విచ్ను ఒక 5 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఈ తర్వాత మనకేమవుతుందంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం గ్రీన్ లైట్ బ్లింకింగ్ అనేది గమనించవచ్చు. ఎప్పుడైతే బ్లింకింగ్ ఆగిపోతుందో అప్పుడు ఏం చేయాలంటే స్టాప్ స్విచ్ను ఒక 5 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పవర్ స్విచ్ను ప్రెస్ చేయాలి. అప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నడుస్తున్నట్టు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి అందులో నుంచి మీరు ట్రేలో ఫస్టే వైట్ పేపర్స్ పెట్టించండి. ఒక వైట్ పేపర్ బయటికి రావడం మీరు గమనించవచ్చు. ఒకవేళ వైట్ పేపర్ రాకుండా ఇబ్బంది లేదు, కానీ మనం వైట్ పేపర్ బయటికి రావడం అయితే గమనించవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయినట్టు మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే అక్కడ బ్లింక్ అయ్యే లైట్ అనేది స్టేబుల్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఈ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, ఒక రిఫ్రెష్ అవుతున్నట్టుగా లేదా ప్రాసెసింగ్ అవుతున్నట్టుగా మీరు ఆ స్క్రీన్ చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎప్పుడు పూర్తయినట్టు అంటే ఆ గ్రీన్ లైట్ స్టేబుల్ కావడం, తర్వాత ఈ స్క్రీన్లో నంబర్ 1 అంటే మనం ఒక ప్రింటర్ ఆన్ చేసినప్పుడు ఎట్లయితే నంబర్ 1 అని వచ్చి ఉంటుందో అట్లా వచ్చిందనుకోండి. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. రైట్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇప్పుడు మీరు జిరాక్స్ తీసుకుంటారా, ప్రింట్ ఇచ్చుకుంటారా, మీ ఇష్టం. థ్యాంక్ యూ.